అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 8వ భాగం. రచయిత వనజ గారు. అందరూ ముందుకు అభి దగ్గరికి వెళ్తూ ఉంటే జానకి అడుగులు వెనక్కి పడుతున్నాయి. రావు గారి గురించి కశ్యప్ చెప్పాడు కాబట్టి ఆయన ఒక్కరు మాత్రమే తెలుసు అభికి. రావు అభికి విష్ చేసి స్టాఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మానసి జానకిని ముందుకు లాక్కొని వచ్చి నిలబెట్టింది. అభి అందరి వైపే చూస్తూ జానకి దగ్గర చూపు నిలిపేశాడు. అభి జానకి అడుగులు ముందుకు పడనంటున్నాయి. అందరూ బొకేలు ఇస్తుంటే ఫార్మాలిటీకి 2-3 తీసుకొని రావు గారితో తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అభి. జానకి నాకు ఇచ్చిన రోల్ ప్రకారం అభిని ఎలా ఫేస్ చేయాలి, నన్ను అనడానికి ముందుంటాడు, ఈ మనిషితో ఎలా ఉండాలి సంవత్సరం పాటు అని అనుకుని నిలబడిన చోటే ఉండి ఆలోచిస్తోంది జానకి. ఏ జానకి, సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని అంది మానసి. అని అంటూ మానసి క్యాబిన్ దగ్గర పెట్టిన తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తన క్యాబిన్ ఎక్కడో చూద్దామని వెళ్తుంటే జానకి కాసేపు ఉండు, రావు గారు వచ్చి చెప్తారని చెప్పింది మానసి. ఇంకా జానకి అలాగే మానసి క్యాబిన్లో కూర్చుండిపోయింది. స్టాఫ్ అందరూ కూడా అభి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అబ్బబ్బా ఏమున్నారే స్వామి, అసలు మన బాస్ ఇంకా పెళ్ళవనట్టు లేదు అని అంటూ ఒక అమ్మాయి అంటే అయితే నేను ట్రై చేసుకుంటాను అని అంటూ ఆ పక్కనున్న అమ్మాయి అంటూ ఉంటే అబ్బా ఛాన్స్ వస్తే మేము చేసుకోవేంటి, ఒకసారి ఆ ఫేస్లో సీరియస్నెస్ చూసావా, ఆ షార్ప్ లుక్తోని మనుషుల్ని కాల్చేయొచ్చు అన్నట్టుగా చూస్తున్నాడు, చూడబోతే పని రాక్షసులాగా ఉన్నాడని అంది. వాళ్ళలో ఒక సీనియర్ ఎంప్లాయీ. రావు గారు అభికి క్యాబిన్ మొత్తం చూపిస్తుంటే ఆ రూమ్లోని సైడ్లో ఉన్న క్యాబిన్ చూసి వాట్ ఈస్ దిస్ అని అడిగాడు అభి. సార్ మీ పిఏ కోసం సార్ ఆ క్యాబిన్ అని బదులిచ్చాడు రావు గారు. ఐ వాంట్ సీ హిమ్ అని చెప్పాడు అభి. ఇందాక జానకిని చూసిన కోపంతో ఇంకా మొహంలో చూపిస్తూ ఓకే సార్ అని రావు గారు బయటికి వెళ్ళి మానసి క్యాబిన్లో ఉన్న జానకిని తీసుకొచ్చాడు. రావు గారు హలో సార్, ఈవిడ మీ పిఏ అన్నాడు. జానకి తలదించుకొని నిలబడి ఉంది. వాట్ అని గట్టిగా అరిచాడు అభి. జానకితో పాటు రావు గారు కూడా దడుచుకోవడం జరిగింది ఆ అరుపుకి. ఎస్ సార్ అని తడబడుతూ చెప్పాడు రావు గారు. దానికి అభి రావు గారు ఐ వాంట్ టు టాక్ విత్ యూ పర్సనల్లీ అని అన్నాడు. అభి మాటలు అర్థం చేసుకున్న జానకి సైలెంట్గా అక్కడి నుంచి క్యాబిన్ బయటికి వచ్చేసింది. జానకి అలా బయటకు వెళ్ళగానే అభి రిమూవ్ హర్ ఇమీడియట్లీ అని గట్టిగా చెప్పాడు రావుతో. దానికి ఆయన నో సార్, అగ్రిమెంట్ ప్రకారం అలా చేయడానికి వీల్లేదు, 1 ఇయర్ బాండ్ మీద సైన్ చేయించుకున్నాం మనం అని అన్నాడు రావు. ఎప్పుడు అసలు ఏ బేస్ మీద తనని నా పిఏగా అపాయింట్ చేశాడని అడిగాడు. అది సార్ నిన్న కశ్యప్ సార్ స్పెసిఫైడ్గా కొంతమంది ఇంటర్వ్యూ చేసి అందులో మానసి అనే ఆమెని అసిస్టెంట్ మేనేజర్గా అండ్ ఈ అమ్మాయిని మీ పిఏగా అపాయింట్ చేశారు. అండ్ మార్నింగ్ మీరు వచ్చే ముందే సిగ్నేచర్స్ అన్నీ అయిపోయాయని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు మిస్టర్ రావు గారు అలియాస్ మేనేజర్. వాట్ ది హెల్ ఈస్ దిస్ అని సైడ్లో ఉన్న టేబుల్ అండ్ చైర్ని చూస్తూ అడిగాడు. సార్ అది ముందు నుండి అలాగే ఉంది అండ్ కశ్యప్ సార్ కూడా రీమోడల్ చేద్దామన్నారు కానీ నిన్న అవసరం లేదులే అని చెప్పారు అని రావు గారు కశ్యప్ని ఇరికించేశారు. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది అవికి. ఓకే యూ మే గో నౌ అని అండ్ ఇంకో 1 అవర్ స్టాఫ్ మొత్తాన్ని కూడా మీటింగ్ హాల్లో ఎగ్జాంపుల్ చేయించండి, మీటింగ్ ఉంది అని చెప్పాడు అభి. ఓకే సార్ అని చెప్పి రావు గారు బయటికి వెళ్ళిపోయారు. మేనేజర్ మరుక్షణం అభి ఫోన్లో డయల్ అయింది కశ్యప్ ఫోన్ నెంబర్. కశ్యప్ ఫోన్ని లిఫ్ట్ చేయగానే నాన్న కశ్యప్ ఫ్లాట్లోనే ఉన్నావు కదా, వస్తున్నా అని అన్నాడు అక్కడే ఉండమని చెప్తూ. అభి అలా అనగానే నో అభి, నేను ఆన్ ది వే టు హైదరాబాద్. ఓహో, ఇక్కడ నువ్వు చేసిన గూడుపుటాన్ని ఓపెన్ అవ్వగానే హైదరాబాద్ చెక్కేస్తున్నావా అని అన్నాడు అభి. హలో హలో అభి ఏం చెప్తున్నావు వినిపించడం లేదు నాకు. రే నీ చేసిందంతా చేసి ఇప్పుడు వినిపించడం లేదంటావా, వస్తావు కదా మళ్ళీ అప్పుడు చెప్తా నీ పని అని ఫోన్ కట్ చేశాడు అభి. కశ్యప్ ఇలా వేసుకుంటూ డ్రైవ్ చేస్తూ జాగ్రత్త మీ అన్నయ్యతో అని మానసికి పింక్ చేసి డ్రైవింగ్ని ఎంజాయ్ చేసే పనిలో మునిగిపోయాడు. ఏంట్రా నాది గూడు పుటానినా, మరి నా ఫ్రెండ్ ఇలా ఒంటరిగా ఉంటే చూస్తూ ఉంటాననుకున్నావా, జానకిని నీకు ఎలా దగ్గర చేయాలని ఆలోచిస్తూ ఉంటే తనే నాకు మంచి అవకాశం ఇచ్చింది, ఇప్పుడు ఎంత కాదన్నా మీరిద్దరూ కలిసి వర్క్ చేయాలి, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ కదో నేను చూస్తాను అనుకుని జానకి విజయవాడలో ఉంది అని చెప్పిన మానసికి మనసులోనే థ్యాంక్స్ చెప్పాడు కశ్యప్. జానకి ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక రీల్ వేసుకున్నాడు కశ్యప్. నేను చెప్తాను మీకు, అది చదవండి. ఫస్ట్ డే బస్ ఎక్కిందో కూడా తెలియకుండా వచ్చి బస్సులో కూర్చొని విజయవాడలో దిగింది జానకి. ఎంత దూరం అలా తను నడిచిందో అసలు ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా జానకి అలా వెళ్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది. దూరం నుంచే అటుగా వెళ్తున్న మానసి జానకిని చూసి జానకి
దగ్గరికి వెళ్ళేలోపే రంగి సత్తయ్య వాళ్ళు ఆమెని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూసి వెంటనే కశ్యప్కి కాల్ చేసింది మానసి. మీలా పరిచయం ఎలా జరిగిందో తర్వాత చూద్దాం. కశ్యప్ కూడా జానకి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని చెప్పగానే తనని ఫాలో అవుదామని చూస్తే జానకి మిస్ అయింది. దాంతో కశ్యప్ వెంటనే విజయవాడలో ఊడిపడ్డాడు. మొత్తం గాలిస్తూ ఉంటే ఒకరోజు జానకి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ కనపడింది. కన్విన్స్ చేసి తనని ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకుంటే జానకి తను ఎక్కడ ఉన్నది కూడా ఎవరికీ చెప్పను అని మాట తీసుకుంది కశ్యప్ దగ్గర. సో ఇంట్లో న్యూ కంపెనీ అని అబద్ధం చెప్పిన నిజం చేసి డ్రీమ్ వరల్డ్ లాస్లో ఉన్న కంపెనీని కొని అభి కోసం రీమోడల్ చేయించి అభిని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అభిని విజయవాడ తీసుకొచ్చాడు. జానకి ఒకరి మీద ఆధారపడే మనిషి కాదు కాబట్టి డెఫినెట్లీ తన స్టడీ రిలేటెడ్ జాబే ట్రై చేస్తుందని గ్రహించి పేపర్లో ఓల్డ్ కంపెనీ నేమ్తో యాడ్ ఇచ్చి జానకిని ఇంటర్వ్యూకి రప్పించాడు కశ్యప్. తనని చూస్తే వెనక్కి వెళ్ళిపోతుందేమో అనే చిన్న డౌట్తో వేరే వాళ్ళతో లిటరల్గా ఇంటర్వ్యూ చేయించి అనుమానం రాకుండా ఇంకో 10 మందిని కూడా ఇంటర్వ్యూ చేయించాడు కశ్యప్. వెంటనే పిఏ రోల్ ఇస్తే డౌట్గా ఉంటుందని మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసి జానకిని అభి పిఏగా చేసే పనిలో విజయం పొందాడు కశ్యప్. కడుపుతో ఉన్న అమ్మాయి అంత దూరం ఆఫీస్కి ఎలా వస్తుందో అని మానసిని తోడుగా పెట్టి ఫస్ట్ రోజే ఫ్రెండ్ని చేసి జానకిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మానసికి అండ్ జానకిని అభిని కలిపే బాధ్యత రావు గారికి మానసి కంబైన్డ్గా ఇచ్చి తను మాత్రం బిందాస్గా హైదరాబాద్ చెక్కేస్తున్నాడు కశ్యప్. వామ్మో, అంటే రావు గారు కూడా నిన్ను మోసం చేసేస్తున్నారు అభి. సీతారాముల్ని కలపడంలో హనుమంతుడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ జానకి రాములని కలపడానికి మాత్రం నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను అనుకుని త్వరగా వీళ్ళిద్దరు కలిసిపోతే మనం ట్రాక్లోకి వెళ్ళిపోయి అభికి మంచి కోడల్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుని తనలో తనే సిగ్గుపడ్డాడు కశ్యప్. జానకిని బయటకు పంపించాక అభి రావు గారితో ఏం మాట్లాడి ఉంటాడో తెలుసుకోలేనంత పసిపిల్లైతే కాదు కదా మన జానకి. ఈయన గారు ఏమంటారు నన్ను, పోనీ ఈ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకుంటే అనుకోగానే బాండ్ గుర్తొచ్చి ఆగిపోయి అలాగే అవి క్యాబిన్ బయట నిలబడి లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టు చూస్తూ ఉంది. ఇంతలో రావు గారే బయటకు వచ్చి, అమ్మ జానకి ఇంకో 1 అవర్లో మీటింగ్కి అరేంజ్ చేయమన్నారు సార్, నువ్వు సార్ కలిసి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు రావు గారు అక్కడి నుంచి. జానకి లోపలికి వచ్చి మే కమిన్ సార్ అని అడిగింది భయంగా. అవి తన సీట్లో కూర్చొని పేపర్ వెయిట్ తిప్పుతూ కనీసం తల కూడా పైకి ఎత్తకుండా కమిన్ అన్నాడు. అవి ఎదురుగా నిలబడింది జానకి. జానకి ఏదో మాట్లాడే లోపే, ఏంటి జాబ్ వద్దని చెప్పడానికి వచ్చావా పిఏ జానకి? బాండ్ మీద సైన్ చేసావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవలేదా? నువ్వు రిజైన్ చేయాలంటే 1.5 lakh పే చేయాలి. అదే నేను నిన్ను పీకేయాలంటే నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు 1 ఇయర్లో కాదు 1 వీక్లోనూ పీకేస్తా, గుర్తుంచుకో. అండ్ రెడీ టు గెట్ అవుట్ ఆఫ్ మై కంపెనీ అన్నాడు పిచ్చి యాటిట్యూడ్గా. జానకి సైలెంట్గా తన ఎదురుగా నిలబడింది. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు, అయినా నీ బాయ్ ఫ్రెండ్ బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటగా, మరి ఇంకా నీకెందుకు ఈ జాబ్? సొసైటీలో మంచి అమ్మాయి అనే పేరు కోసమా? అయినా ఒక కంపెనీ సీఈఓ గర్ల్ ఫ్రెండ్ ప్లస్ అన్న అభి మాటలకి చురుగ్గా చూసింది. ఏంటా చూపు, నీ కళ్ళకి పడిపోతానేమో కానీ నీ చూపులకు మాత్రం ఎవ్వడూ భయపడడు, ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని అన్నాడు అభి. నీ కళ్ళల్లో నీ చూపుల్లో నేను బందీని అయ్యాను అన్న రాతలు గుర్తొస్తూ ఉంటే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఆ కళ్ళకే పడిపోయాడంట కదా అన్నాడు. ప్రతి దానికి మౌనమే ఆశ్రయిస్తూ కన్నీళ్ళని కంటి కొసలలో బిగపట్టి తల దించుకొని నిలబడి ఉంది జానకి. స్పీక్అవుట్ అంతే కదా పిఏ జానకి అని అభి అంటుంటే రావు గారు వచ్చి, సార్ మీటింగ్కి అందరూ రెడీ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అభి పైకి లేచి వాచ్ చూసుకుంటూ మనసులో ఒక దృఢ నిశ్చయానికి ఏర్పరచుకొని, పిఏ అంటే బాస్ వెనకాలే రావాలని తెలియదా, బొట్టు పెట్టి చెప్పాలా అని బేస్ వాయిస్తో అన్నాడు అభి. జానకి తలెత్తి అభిని చూసి ఓకే రా అని వర్డ్ గొంతులోని మింగేసి ఓకే సార్ అని చెప్పి అభి వెంట అడుగులు వేసింది. మీటింగ్ హాల్కి ఓల్డ్ స్టాఫ్ కాకుండా రీసెంట్గా రిక్రూట్ చేసుకున్న స్టాఫ్ మొత్తం కూడా అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. ఫస్ట్ రోలోనే మాన్సి కూర్చుంది. అభికి ఒకవైపు రావు గారు, ఇంకోవైపు జానకి వస్తున్నారు. ఇందాక అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన అభి ఇప్పుడు వాళ్ళ వైపుకి ఉందాక నడుస్తూ వస్తుంటే అమ్మాయిలు అందరూ కళలో అభి రూపాన్ని నిలుపుకుంటున్నారు. జానకి రావు డయాస్ కిందనే నిలబడిపోతే అభి ఒక స్టెప్లో స్టైలిష్గా డయాస్ మీదకి వెళ్ళి పోడియం దగ్గర నిలబడ్డాడు. వర్క్ గురించి ఎలా చేయాలో ప్రికాషన్స్ని కూడా వార్నింగ్ లాగా ఇస్తూ ఉన్నాడు. అరగంట పాటు చెప్తూనే ఉన్నాడు అభి. రావు గారు ఇంక నిలబడలేక ఒక చైర్లో కూర్చుంటే జానకి కూడా కూర్చుందామని చూస్తూ ఉంది, కానీ బాగోదని అక్కడే నిలబడి ఉంది. 5 నిమిషాల తర్వాత తాళలేక పక్కనే ఉన్న చైర్లో కూర్చోబోయింది. అంతే అభి డయాస్ మీద నుండి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. కూర్చునేదల్లా ఆగిపోయింది. మరో అరగంట పాటు
మీ దృష్టిలో వార్నింగ్ అండ్ అభి దృష్టిలో సజెషన్స్ ఇచ్చి జానకి వైపు ఒక లుక్ ఇచ్చి టీమ్ లీడ్స్కి హైదరాబాద్ నుండి షిఫ్ట్ చేసిన 2 ప్రాజెక్ట్స్లని టీమ్స్కి వర్క్ డివైడ్ చేయమని తన పిఏకి చెప్పి అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయాడు అభి బేబీ. జానకి ఇందాకే రావు గారు ఇచ్చిన ఫైల్స్ చూస్తూ ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలో తనలో తనే ఒక రూట్ వేసుకొని దాని ప్రకారం టైం కన్నా ఒక రోజు ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా వర్క్ని డివైడ్ చేస్తూ ఉంది. పక్కనే మానసి కూడా ఉండి జానకి హెల్ప్ చేస్తూ ఉంది. అబ్బాయి ఉన్నాడు మన బాస్, మేబీ ఇంకా పెళ్లి కానట్టుంది, ఇంత హ్యాండ్సమ్ హీరో ఏ హీరోయిన్కి తగులుతాడో అని ఒక పక్క గర్ల్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ జానకి చెవికి చేరుతున్న తనేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. అయినా అలాంటి బాస్ ఒక హౌస్ వైఫ్ని ఎలా పిఏగా పెట్టారే, నాలాగా అందమైన అమ్మాయి అన్మ్యారీడ్ గర్ల్ని కదా పెట్టాలి అని అంది నిషిక. పర్లేదులేవే, బాగానే అందంగానే ఉంది కదా తను కూడా, అందుకే హెయిర్ చేసుకొని ఉంటారు అని అంది రూప, నిషిక ఫ్రెండ్. పాపం వాళ్ళ హస్బెండ్ కూడా నార్మల్ ఎంప్లాయ్ అనుకుంటా, ఆ అవతారం చూస్తేనే తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళకి డబ్బులు వచ్చి బాగా ఎదగాలంటే అట్లీస్ట్ అభిసార్ లాంటి వాళ్ళ కీప్గా అంటున్న నిషిక మాటలు పూర్తవకముందే లాగి పెట్టొక్కడు పీకింది. ఎవరు? జానకినా? జానకి అంత ధైర్యం రాదు, ఉంది లోపలే. ఆ ధైర్యం కూడా అభితోనే దూరం అయిపోయింది. మన కశ్యప్ పిల్ల మానసి పీకింది అక్కడ. నిషిక చెంప మీద ఉన్న చంకి మేకప్ కూడా ఊడిపోయేట్టుగా మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది మానసి. తన పక్కన ఉన్న ఇంకో 2 అమ్మాయిలు నవ్వడంతో నిషిక ఎగో హట్ అయ్యి మానసి జానకిల మీద పళ్ళు నూరుకుంది. జానకి అందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసేసి టైం లిమిట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నవ్వుతూ చెప్పి మెయిన్ ఫైల్ తన దగ్గర పెట్టుకుని కాపీస్ని టీమ్ లీడ్స్కి ఇచ్చేసి అభి క్యాబిన్లోకి ఎంటర్ అయింది. సైలెంట్గా వెళ్ళి రూమ్లో ఉన్న సైడ్ క్యాబిన్లో కూర్చుని జానకి రావు గారు ముందే చెప్పడంతో అభి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. జానకి తన సిస్టమ్ ఆన్ చేసి చూసుకుంటూ ఉంది. ఇంతలో రావు గారు తన ఐడి కార్డ్ ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకొని ఇచ్చి అలాగే కంపెనీ లాగిన్ మెయిల్ అండ్ పాస్వర్డ్ కూడా చెప్పేసి ఇంకా నీ వర్క్ స్టార్ట్ చేయమా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రావు గారు వచ్చింది 1 గంట గమనిస్తూనే ఇప్పుడు శుభముహూర్తం వచ్చినట్టుంది కదా, టుమారోకి నా వర్క్ అండ్ డీల్స్ షెడ్యూల్ చేపియే జానకి అని చెప్పాడు. అభి ఏమాత్రం చూపు తిప్పకుండా న్యూ క్యాబిన్ వుడెన్తో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తది అనేది వల్ల కడుపులో తిప్పుతూ ఉంటే కాసేపు ఓపికగా ఉండదు. ఇంకా తన వల్ల కాక నోటికి చేయడం పెట్టుకుని పైకి లేచి చుట్టూ చూసింది. అభి తలెత్తి ఒక చూపు చూసి మళ్ళీ దించేసి థంబ్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్ చూపించాడు. అది అర్థం చేసుకుని జానకి తల అడ్డంగా ఊపింది. ఏయ్ పిఏ జానకి, ఇరిటేట్ చేయకుండా మూసుకొని వెళ్ళి వాడుకో అని సీరియస్గా చెప్పి మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు అభి. జానకి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి తన బ్యాగ్లో ఉన్న చీనీ జ్యూస్ తీసుకొని కాస్త తాగి మళ్ళీ పనిలో పడిపోయింది. కాసేపు తర్వాత అభి ఒకసారి జానకి వైపు చూశాడు. నిండైన చీరకట్టు, లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఉన్న బ్రాసో చీర, హీప్ దగ్గర వరకు అల్లి ఉన్న జడ, కాటుకు దిద్దిన కళ్ళు, నుదుటిన బొట్టు, పాపిట్లో సింధూరం, థిన్గా ఉండే పింకిష్ పెదవులు. అలాగే జానకిని టాప్ నుండి అనువనువు స్కాన్ చేస్తూ ఉన్నాడు అభి. మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు. అలాగే కిందకి వస్తూ తన చూపుల్ని జానకి పొత్తికడుపు దగ్గర నిలిపివేశాడు అభి. కాసేపు అలాగే చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని దవడ కండరాలు పిడికిలు బిగుసుకున్నాయి. కోపానికి గుర్తుగా అప్పటి నుంచి తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే జానకి తల తిప్పి చూసేసరికి కంట్లో నిప్పులు కూర్పిస్తూ చూస్తున్నాడు అభి తన వంకే. అభి కోపానికి 1 నిమిషం జంకింది జానకి. ఏంటి నేను ఎలా చూస్తున్నారు, ఇప్పుడు నేనేం చేశాను అనుకుంటూ 1 సెకండ్ జానకి కలలోకి అలాగే చూసి వెంటనే తల తిప్పేసి తన పనిలో మునిగిపోయాడు అభి. జానకి పక్కన పెట్టిన ఐడి కార్డ్ని ఫోన్ని తీసుకుని తన మెయిల్ ఇంకా ఆఫీస్ మెయిల్తో లాగిన్ అయ్యి ఐడి మీద నేమ్ చూసుకుంది. అందులో మిసెస్ జానకిరామ్ అన్న పేరుకి జానకి పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి. అంతలోనే మళ్ళీ అభి చూస్తాడేమో అని వెనక్కి తిరిగి అభి వర్క్లో లీనమైపోవడం గమనించి తను కూడా వర్క్ చూసుకుంటూ ఉంది. లంచ్ టైం అవ్వడంతో ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా డైనింగ్ హాల్కి, కొంతమంది క్యాంటీన్కి, కొంతమంది వెళ్ళిపోయారు. మానసి తన క్యాబిన్లో జానకి కోసమే వెయిట్ చేస్తూ ఉంది. కానీ జానకి ఎంతసేపటికి రాలేదు. మిస్ పిఏ జానకి, ఇప్పుడు హోటల్లో మీటింగ్ ఉంది పద అని అన్నాడు అభి. ఓకే సార్ అని తన సిస్టంలో చేసిన వర్క్ని సేవ్ చేసి నిలబడింది. అభి కూడా ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన కార్ కీస్ తీసుకున్నాడు. ఏంటి నాతో పాటు నా కార్లో వద్దామని అనుకుంటున్నావా? నువ్వు నా ముందు ఉంటేనే నాకు సహించడం లేదు, ఇంకా నా కార్లో నా పక్కన ఎలా కూర్చొనిస్తాననుకున్నావు? క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వచ్చాయి అని ముందుకు వెళ్ళిపోయాడు అభి. అభి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని క్యాబ్ బుక్ చేసి అభి వెనకాలే వెళ్ళింది జానకి కూడా. జానకి బయటకు రాగానే ఏ జానకి, లంచ్ టైం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడా వచ్చేది, పద లంచ్ చేద్దాం అని అరిచింది మానసి. 2 అడుగులు ముందుకు వెళ్తున్న అభి మానసి మాటలు విని చురుగ్గా చూసి
వెళ్ళిపోయాడు. అభి చూపులకి మానసి మ్యూట్ అయితే జానకి నువ్వు తినే నేను తర్వాత తింటానులే అని చేత్తో సైగ చేసి వెళ్ళిపోయింది. వామ్మో మా అన్నయ్య ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు, ఈ కశ్యప్ నాకు ముందే చెప్పలేదే ఇలా ఉంటుందని. అయినా సరే మానసి ఎక్కడ తగ్గేదేలే అని అనుకుంది. మానసి అభి వెళ్ళిపోగానే తన క్యాబిన్లోనే బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంది. సెల్లార్లోకి వెళ్ళి అభి కార్ తీసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేలోపే క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది జానకి. ఫైల్ నీ దగ్గరే ఉంది, ఒక్క నిమిషం ఆలస్యమైన ఊరుకునేదే లేదు అని సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చేసి అభి తన కారులో వెళ్ళిపోయాడు పిచ్చ స్పీడ్లో. కథ కొనసాగుతుంది. మరి అభి పాపం జానకి మీద ఉన్న కోపంతో తనని ఎలా టార్చర్ పెడతాడో ఏంటో అసలే కడుపుతో ఉంది. పైగా లంచ్ టైం అవుతున్నా తినలేదు. కొంపదీసి అక్కడికి వెళ్ళిన తర్వాత అభి పెట్టే టార్చర్కి జానకి ఏమీ అవ్వదు కదా. తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.